నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ తెర మీదకి వచ్చాడు. ఎవరు అనుకుంటున్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి. అభూత కల్పనలు, అసత్యాలతో ప్రజలను నమ్మించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ ఆయన బాధ ఏంటంటే జోగి రమేష్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు అని. మరి జోగి రమేష్ అరెస్టు అన్యాయము, అక్రమమా, సక్రమమా తెలుసుకునే ప్రయత్నం ఈరోజు డిబేట్లో చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం మేడం. సత్యమూర్తి గారు, జోగి రమేష్ అరెస్ట్ అవ్వకముందు ఎంత హంగామా చేశాడో అరెస్ట్ అయిన తర్వాత అంత హడావుడి చేస్తున్నారండి. ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా చాలామంది బయటకు వచ్చి అసలు ఇది చాలా అక్రమం, కావాలని కక్షపూరితంగా చేశారు అంటున్నారు. ఎందుకు మరి ఇంతకుముందు కూడా వైసీపీ పార్టీ నుంచి చాలామంది అరెస్ట్ అయ్యారు, కానీ మరి ఇంత హంగామా, ఇంత హడావుడి, ఇంత వెంటనే రియాక్షన్ కావచ్చు ఈయనకు వచ్చినంత రాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ పెట్టారు, ఆయన మీరు చూసే ఉంటారు. ఆయన బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అరెస్ట్ చేశారని, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని రకరకాలు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అరెస్ట్ అక్రమం అంటారా, సక్రమం అంటారా? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ చెప్తూ ఉంటే నాకు కొంచెం పాత జ్ఞాపకాలు వచ్చినాయి. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు, దానికి సంబంధించిన వివరాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఇంతే సీరియస్గా వివరించాడు. మీకు కూడా గుర్తుండే ఉంటుంది. అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎలా జరిగింది, వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అంటే వైఎస్ వివేకానందరెడ్డికి ఒక ముస్లిం మహిళతోటి ఒక అక్రమ సంబంధం ఉన్నది. ఆ ముస్లిం మహిళకి వివేకానందరెడ్డికి ఒక పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయి రాజకీయ వారసత్వాన్ని అందుకుంటాడేమోనని, ఆస్తులన్నీ కూడా ఆ పిల్లవాడికి వెళ్ళిపోతాయేమోనన్న ఉద్దేశంతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె అంటే సునీత రెడ్డి, ఆమె భర్త అంటే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అతని పేరు. అతను ఎవరు అంటే ఆయన స్వయాన వివేకానందరెడ్డి బావమరిదే. అంటే బావమరి మేనమామనే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరూ కలిసి చంపారని చెప్పి ఆ రోజున అప్పట్లో ఈయనకి ఒక పేరు ఉండేది, సకల శాఖ మంత్రి అనే పేరు ఉండేది. ఆ సకల శాఖ మంత్రి టైటిల్ తోటి ఆయన చాలా వివరంగా పూసగుచ్చి చెప్పినట్టుగా వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు గురించి ఈయన చెప్పటం, ఆ నెక్స్ట్ డే అధికారిక దినపత్రిక, అప్పట్లో అధికారిక దినపత్రిక ఉండేది సాక్షి అని, ఇప్పుడు అనధికారిక దినపత్రిక. ఆ అధికారిక దినపత్రికలో మొత్తం టావులు పేజీ, టావులు అంటే మీకు తెలుసో తెలీదో, A4 సైజులు దాన్ని టావు అనేవాళ్ళు ఇదివరకు. ఎప్పుడు పేజీలు మొత్తం ఇదంతా రాయటం, ఫోటోలు వేయటం, వైఎస్ వివేకానందరెడ్డి ఆ ముస్లిం మహిళతోటి కలిగిన సంతానం పిల్లాడితోటి ఆడుకున్న ఫోటోలు వేయటం, ఇవన్నీ వేశారు. తీరా చూస్తే గూగుల్ టేక్అవుట్లో కదిరి ఎవడు వెళ్ళాడు, కదిరి నుంచి గొడ్డలు ఎవరు తెచ్చారు, గొడ్డలి తేవటానికి ముందర ఎక్కడ సమావేశం అయ్యారు, ఆ గొడ్డల్ని ఉపయోగించిన తర్వాత మళ్ళీ ఎక్కడ సమావేశం అయ్యారు అనేది గూగుల్ టేక్అవుట్లో ఒక్కసారిగా సిబిఐ బయటపెట్టింది. ఆ గూగుల్ టేక్అవుట్ చూసిన తర్వాత అమ్మ ఎంత బాగా చెప్పాడు ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి అని అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అసలు ఎంత మేమందరం కూడా నమ్మేము, గూగుల్ టేక్అవుట్ తప్పేమో అని గూగుల్ కంపెనీ మీద డౌట్ వచ్చింది చాలామందికి. అంత వాగ్దాటితోటి, అంత చమత్కార పూరితంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి హరికథలు వినిపించటంలో లక్ష్మీపార్వతిని మించిపోయిన హరికథకుడుగా ఈయన చాలా ప్రసిద్ధి పొందాడు అప్పట్లో.
ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి జోగి రమేష్ అనేవాడు అసలు చాలా అద్భుతమైన వ్యక్తి, మొత్తం ఒక అవతార పురుషుడు. అసలు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు జోగి రమేష్ గురించి. జోగి రమేష్ లాంటి అద్భుతమైన వ్యక్తి కలికాలంలో పుడతాడని చెప్పి ఎప్పుడో ఆ కురుక్షేత్ర యుద్ధం సమయంలోనే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు అన్నట్టు మాట్లాడుతున్న ఇతన్ని చూసిన తర్వాత నిజంగా కూడా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా, జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి వాడుతుంటాడు, ఆశ్చర్యం అనిపిస్తుంటుందని. ఆశ్చర్యం నీకు కదా, మాకు ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఇక్కడ మొత్తం జోగి రమేష్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓకే, అది తప్పుడు కేసు. ఓకే, రిలీజ్ చేస్తారుగా, కోర్టు రిలీజ్. నువ్వు చెప్తున్నావు కదా, ఆధారాలు చూపించలేకపోతే కోర్టు చేస్తారు. ఆ సవీందర్ రెడ్డి అనే ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఈయన, ఈ హరికథ పితామహుడు చెప్పాడు. సవీందర్ రెడ్డి అనే అతన్ని అక్రమంగా అరెస్ట్ చేస్తే కోర్టు చివాట్లు పెట్టి రిలీజ్ చేయించింది అని. ఇప్పుడు కూడా జోగి రమేష్ని, అంటే జోగి రమేష్ మీద తప్పుడు కేసు పెడితే కోర్టు చివాట్లు పెట్టి వదిలేస్తుంది కదా. సబర్ కరో, కొంచెం వెయిట్ చేయి, తేలుస్తుంది కదా. ఎందుకు ఈ లోపలే వచ్చేసి ఒక కథ అంతా వినిపించడం, మనకంతా ఎట్లా ఉంది, ఎట్లా అసలు చంద్రబాబు నాయుడు మధ్య ఇట్ట బాటిల్స్ మద్యం కలుపుతున్నట్ట, మొత్తం కల్తీ అట్ట చెప్తున్నాడు ఈయన. అంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది అంటే, ఇంత ఎదురు దెబ్బ తగిలింది, నువ్వు ప్రజలందరూ కూడా ఛీ అన్నారు, 11 సీట్లకు కింద పడేశారు, తొక్కారు, నలిపినట్టు నలిపేశారు. నీకు కొంచెం అన్నా కూడా ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అంటే, మనం ఇంతకాలం పాటు అబద్ధాలు చెప్పటం వల్ల మనకి ప్రజలు వేసిన శిక్ష ఇది అనే ఆత్మజ్ఞానం కలగాలి కదా. ఇంకా ఆత్మజ్ఞానం కలగకుండా ఇంకా నువ్వు కూటమి ప్రభుత్వం తయారు చేస్తున్నది కూడా మంచి బ్రహ్మాండమైన లాజిక్ ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిందిట, ఇప్పుడు పట్టుకుంటారేంటి అంటున్నాడు. పట్టుకుంటూనే ఉన్నారు. నువ్వు చెప్పిన పలాస దగ్గర నుంచి, నర్సీపట్నం దగ్గర నుంచి, ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి ఇవన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసులు పట్టుకుంటున్నవే. నువ్వు నీ అద్భుతమైన సాక్షి మీడియా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు పట్టుకోవటం లేదు, పోలీసులే పట్టుకుంటున్నారు. నువ్వు ఎప్పుడు ఈ క్వశ్చన్ అడగాలి అంటే, నీ సాక్షి టీవీ అద్భుతమైన ఈ రిపోర్టర్లు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు అందరూ సీక్రెట్ కెమెరాలు, మైకులు పెట్టుకొని వాళ్ళు ఊరు తిరిగి ఈ అక్రమంగా ఈ మద్యం దుకాణాలు, డెన్లు, కల్తీ మద్యం ఇవన్నీ డంపులు బయటికి తెస్తూ ఉంటే వాళ్ళు పట్టుకుంటే నువ్వు నీ పేపర్లో నువ్వు వార్త రాస్తే అప్పుడు నువ్వు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. పోలీసులు వచ్చి పట్టుకుంటూ ఉంటే నువ్వు వచ్చి అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకున్నారు, అక్కడ పట్టుకున్నారు అంటే చెప్తావు. పట్టుకుంటున్నది పోలీసులు కదా, నీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు కాదు కదా. చంద్రబాబు నాయుడే నువ్వు చెప్పినట్టు ఇట్టిట్ట కలుపుతూ ఉంటే పోలీసులు పట్టుకుంటారా? ఆమె చిన్న లాజిక్ కదా. అదేదో అతడు సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు కోట శ్రీనివాసరావుతో, ఎవరో శివారెడ్డి చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు కానీ శివారెడ్డిని నువ్వు చంపితే క్రిమినల్ కావా బాజిరెడ్డి అని ఒక డైలాగ్ ఉంటుంది. అట్లా ఎక్సైజ్ పోలీసులు పట్టుకుంటూ ఉంటే నువ్వు వచ్చి ప్రభుత్వమే కలిపింది, ఇట్ట కలుపుతున్నది, అట్ట కలుపుతుందని చెబుతావేంటి? తీసుకొచ్చి మొత్తం అద్భుతమైన కథలన్నీ అల్లి మీడియా ముందరకు వచ్చి చెప్పటం, ఇవన్నీ అందరూ నమ్ముతున్నారని అనుకోవటం సజ్జల రామకృష్ణారెడ్డి భ్రమ. మేడం, ఇప్పుడు
ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్పై వైసీపీ నుంచి చాలామంది చాలా రకాలుగా స్పందిస్తున్నారండి. జోగి రమేష్ అరెస్ట్లో సిట్ అధికారులు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని, ఇది అంటే ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందని కొంతమంది అంటుంటే, అంటే దర్యాప్తు కంటే కూడా సిట్ అధికారులు ఈ అక్రమ అరెస్టులపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు అని చెప్పి ఇలా రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. మీ ఉద్దేశం ఏంటి? నిన్న ఉండవల్లి చెప్పారు కదా, అంటే ఇంకా నీ వల్ల కాదు అన్నట్టుగా ఆయన చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డికి. నువ్వు వెళ్తే అంటే ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నావు, ప్రతిపక్ష నేతగా నువ్వు ముందు అసెంబ్లీకి వెళ్ళు, 11 ఎమ్మెల్యేలు 11 మందిని వెంట పెట్టుకుని అన్నారు ఆయన. సరే ఇంకా వేరే చెప్పాను కూడా అది మనకు అనవసరం. అయితే ఇవాళ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడారు పొద్దున్న. ఆయన ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు కొంచెం ఆలోచించుకో, నీ చుట్టూ ఉండేవాళ్ళు ఎవరని చూసుకో, నువ్వు వీళ్ళందరినీ వెనకేసుకుని రాకు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకు, ముందు సరైన సలహాదారులను పెట్టుకో అని ఇందాకే సలహా ఇచ్చాడు ఆయన. ఇంతకుముందే పొద్దున్న ఇచ్చాడు, ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ అదే సలహాదారు వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు. చిత్రం ఏంటంటే అంత సీనియర్ మోస్ట్ ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, నాకు మంచి 3 కొడుకులు ఇచ్చాడు దేవుడు, 3 కూడా చక్కటి వ్యాపారాలు చేసుకుంటున్నారు. నిజంగా ఆయన మంచి వ్యాపారవేత్త అండ్ మంచి రాజకీయవేత్త కూడా, 3 తరాలు చూశాడు ఆయన. కాబట్టి ఆయన ఇంకా రాజశేఖర రెడ్డి మీద ఉండే ప్రేమతోటి జగన్మోహన్ రెడ్డికి ఒక సలహా ఇచ్చాడు, పెద్ద ఆయన కాబట్టి. అంటే ఆయన ఎంత కరెక్ట్గా ఎస్టిమేట్ వేసి చెప్పారు. చెప్పినా కూడా ఇవాళ ఇంకా వీళ్ళు జోగి రమేష్ని వెనకేసుకొస్తున్నారు. అసలు నేను జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఇవాళ పెడతాడని అనుకోలే, కానీ చిత్రంగా పెట్టాడు. పెట్టడం ఎందుకు పెట్టాడు, వీళ్ళందరూ ఎందుకు ఇట్లా వెనకేసుకొస్తున్నారు అంటే ఎవరికి వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు అసలు నిజంగా నాకు నవ్వొచ్చిన విషయం ఏంటంటేనండి, మామూలుగా లండన్ జగన్మోహన్ రెడ్డి వెళ్తే అరెస్టులు లేకపోతే ఏదో జరుగుతూ ఉంటాయి కదా. చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు. నాకు నిజంగా నవ్వొచ్చింది. అంటే ఈయన స్థాయి పెరిగిందా? ఈయన స్థాయి పెరిగిందో ఆయన అదృష్టం బాగుందో నాకు తెలీదు. అంటే అసలు నిజంగా ఎందుకు అట్లా ఒక పోలిక గుర్తుకొచ్చింది సిన్సియర్గా. జోగి రమేష్ ఏమనుకున్నాడంటే, కర్పూరం వెలిగించేసాం మనం అమ్మవారి ముందు, అది కూడా ఒక ప్రమిదలో వెలిగించేసాం, ఆ దేవుడు కాపాడేస్తాడు, కావాలంటే నేను వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వస్తానన్నాడు కదా ఆయన. కాకపోతే ఏంటంటే మనం చేసే ప్రమాణాలు ఎలా ఉండాలంటే, మనం తప్పు చేయకపోతే మనస్ఫూర్తిగా మనం ఎలా చేయాలో అలా చేస్తే. ఇప్పుడు ఉపవాసం ఉంటారండి, ఉపవాసం పద్ధతిగా ఉంటే దాని ఫలితం ఉంటుంది. అలా కాకుండా మధ్య మధ్యలో దొంగతనంగా తినేస్తుంటే ఏమవుతుంది? ఈ ప్రమాణం కూడా అంతే కదా, మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో ఇవాళ జోగి రమేష్ పాపం ఊహించకుండానే, అంటే మొన్న పాపం ప్రెస్ మీట్ పెట్టి అరిచాడు కూడా, మీకు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అన్నాడు కదా. సో దమ్మేంటో ఇవాళ పోలీసులు చూపించారు, కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు, సిట్టు పోలీసులు చూపించారు ఇవాళ దమ్మేంటో. వీళ్ళందరూ మాట్లాడితే మీకు దమ్ముంటే అంటూ ఉంటారు. దమ్మంటే ఏంటో నాకు అర్థం కాదు. ఊపిరి తీసుకోవడమా దమ్మంటే? మరి ఇంకేం దమ్ములో నాకు తెలియదు. సరే, మొత్తానికి ఏదైనా ఇవాళ ఊహించని విధంగా జోగి రమేష్తో పాటు ఏదో అక్కతో పాటు శుక్రవారం అని తమ్ముడు కూడా అరెస్ట్ అయ్యాడు, కొడుకుని కూడా సిట్టు పిలిచింది, మొత్తం ఫ్యామిలీ ఇవాళ బుక్ అయినట్టే. సాధారణంగా ఒక తండ్రి తప్పు చేస్తే కొడుకుల్ని మంచిగా చదివించాలనో మంచి మార్గంలో పెట్టాలని అనుకుంటారు. కానీ వీళ్ళ ఫ్యామిలీలో ఏంటో, ఆ రోజు మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ వాళ్ళ కొడుకు అరెస్ట్ అయితే, రాజీవ ఏంటి అబ్బాయి పేరు, తల్లి ఏడ్చింది కదా, నా కొడుకు చదువుకుంటున్నాడు, చంద్రబాబు గారి కుటుంబం మీద శాపనార్థాలు పెట్టింది. ప్లస్ నా కొడుకు ఫారిన్ రిటర్న్ అక్కడ చదువుకుంటున్నాడు, వాడు ఇలాంటివి ఎందుకు చేస్తాడు అని అగ్రిగోల్డ్ స్థలాల విషయంలో. ఇవాళ మరి రాహుల్ ఇవాళ పిలిచారు, సిట్ వాళ్ళు పిలిచారు. మరి ఎందుకు పిలుస్తారు? ఊరికే పిలవరు కదా. ఇంకొకటి, ఇందాక పాపం సజ్జల గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకున్నాడు ఆయన. ఏంటి ఆయన పట్టుకున్నాడు, ఎవరు పట్టుకున్నారు? పట్టుకున్నది జోగి రమేష్ కాదు. జోగి రమేష్ అక్కడికి వెళ్ళి ఒక సీన్ క్రియేట్ చేశాడు. చెప్పాలంటే, ఇగో ఇక్కడ కల్తీ మద్యం తయారు చేస్తున్నారు, ఇక్కడ ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు లేదో. మేడం, అంటే ఎక్సైజ్ అధికారులు పట్టుకున్న తర్వాత జోగి రమేష్ గారు వెళ్ళి అదంతా చూపించి వీడియో చేసే ప్రయత్నం చేశారా మీడియాని తీసుకెళ్ళి? లేదు, అధికారులు పట్టుకోకముందే ఆయన ఆ ప్లేస్కి వెళ్ళి అవి అంటే మీడియాని పిలిచారా? ఫస్ట్ యాక్చువల్గా దాన్ని కనుగొన్నది వీళ్ళేనండి, ఎవరు ఎక్సైజ్ వాళ్ళు. ఈయన హడావిడి చేశాడు, ముందు వెళ్ళి తొందరపడి ఏదో ముందే కూసింది అన్నట్టుగా ఈయన ఏదో హడావిడి చేశాడు. కానీ ఇప్పుడు అంబళ్ళపల్లిలో పట్టుకోవడం జరిగింది మేడం. ఇది కూడా పట్టుకున్నారు, ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న తర్వాతే ఈయన హడావిడిగా వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఇక్కడ మొలకల చెరువులో పక్క జరుగుతోంది మీరు అన్నట్టుగా, ఇక్కడ కూడా సిట్టు వెళ్ళింది. వెళ్ళగానే ఈయన తొందరపడి వెళ్ళిపోయాడు. ఈయన అసలు నేనంటాను, నువ్వు నిజంగా అంత తెలివైన వాడివి అయితే ఏం చేయాలి, సిట్టు రాకుండా నేను వెళ్ళిపోవాలి. అవునా? మీరే కాస్తున్నారు కాబట్టి మీకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. మీరు వెళ్ళి ముందు ఒక వీడియో తీసేసి మీ 4 రిపోర్టర్ని పిలుచుకుని ఒక వీడియో రిలీజ్ చేయాలంటే అంత తెలివి లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు జోగి రమేష్. అందుకని నేను ఇది ఎలా జరిగింది అనేది పక్కన పెడితే, మొత్తానికి ఫస్ట్ ఎక్సైజ్ శాఖ వాళ్ళు పట్టుకున్నాకే జోగి రమేష్ ఉదంతం బయటకు వచ్చింది. అయితే మేడం ఇక్కడ నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం జనార్దన్ రావు ఇచ్చిన మౌత్ స్టేట్మెంట్ ద్వారా నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పారు. అండ్ ఇప్పటికి కూడా దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది. ఈవెన్ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు దొరకలేదని, ఏదో స్క్రీన్ షాట్ ఉంటే అది కూడా జనార్దన్ రావు పోయింది అన్న ఫోన్ నుంచి వీళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొచ్చారని, ఆ ఫోన్ ఇంకా దొరకలేదని సో అని చెప్పి ఇప్పుడు వైసీపీ అంటుంది. నిజంగానే ఆధారాలు లేకుండానే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం జరిగిందంటారా? అలా ఎలా అరెస్ట్ చేస్తారండి? ఇప్పుడు మీరు మొన్న మద్యం కుంభకోణంలో చూశారు, ఏ ఆధారాలు లేకుండానే ఇంత పెద్ద స్కామ్ని వాళ్ళు బయటకు తీశారా? మనకు ఆధారాలు వాళ్ళు ఎందుకు చూపించాలి, ఎందుకు చూపిస్తారు? అసలు వాళ్ళ దగ్గర ఏదీ లేకుండా వాళ్ళు అరెస్ట్ చేసేంత దూరం వెళ్తారా? ఇదేమన్నా ఏమంటారు వైసీపీ ప్రభుత్వమా? నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసేసి, లేకపోతే నోటీస్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి తిప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టి. అధికారులు సార్ కోర్టుకి సరైన ఆధారాలు సమర్పిస్తేనే రిమాండ్ విధిస్తుందా? అంతే కదా. ఇప్పుడు మామూలుగా ఏంటి అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమ మద్యం కుంభకోణం ఉంది. అందులో ఎవరిని అరెస్ట్ చేశారు? ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయిన ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఓఎస్డీగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, మాకు ఏదైనా రిలీఫ్ ఇవ్వండి పోలీసులు అరెస్ట్ చేయకుండా అని. సుప్రీంకోర్టు వీళ్ళకి రిలీఫ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? స్ట్రైట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు వాళ్ళకి ఎందుకు రిలీఫ్ ఇవ్వలేదు అంటే, ఎందుకు ఇవ్వలేదు అంటే, సుప్రీంకోర్టు వాళ్ళు దీనికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అని గుర్తించినందువల్ల వాళ్ళకి ముందస్తు బెయిల్కి ఇవ్వలేదు. అంటే ఎప్పుడైనా సరే, ఏ న్యాయస్థానమైనా సరే, ఎవరైనా సరే చూసిన తర్వాత కేసులో పొటెన్షియల్ కేసా కాదా అనేది వాళ్ళు జడ్జి చేసుకుంటారు. జడ్జి చేసిన తర్వాతే మిగతా ప్రొసీజర్ ఉంటుంది. యాంత్రికంగా జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వటం కూడా సుప్రీంకోర్టులు చాలాసార్లు తప్పులు పడుతూ ఉన్నాయి చాలా కేసుల్లో. అందుకని జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగానే ఇస్తూ ఉన్నారు. ఇది జరుగుతుంది. అందుకని ఇక్కడ నీకు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా, అంటే ముందస్తు నోటీసు ఇవ్వకుండా, ముందు చెప్పకుండా అరెస్టు చేస్తే ఏం జరుగుతుంది అనేది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కొల్లు అంకబాబు అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ని అతన్ని తీసుకెళ్ళి, అతను ఏదో సీఎం ఆఫీస్కి సంబంధించిన ఒక అధికారి భార్య ఎక్కడో దుబాయ్ నుంచి వస్తూ బంగారం తెచ్చుకున్నది అని ఏదో ఒక పేపర్లో వార్త వస్తే, ఆ పేపర్ కటింగ్ని ఆయన ఫార్వర్డ్ చేస్తే ఆయన్ని వచ్చి అర్ధరాత్రి లుంగిలో ఉండగానే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. 80 ఏళ్ళు ఆయన. నేను ట్యాబ్లెట్లు తెచ్చుకుంటానన్నా వినలా. తీసుకెళ్ళి ఈడ్చుకుంటూ వెళ్ళి మేజిస్ట్రేట్ ముందర నిలబెడితే, మేజిస్ట్రేటు ఎందుకయ్యా దీనికి పెద్ద ఫార్వర్డ్ చేసిన దానికి ఎందుకు తెచ్చారా మీరు, నోటీస్ ఇవ్వచ్చు కదా అంటే, మేము ఇచ్చాము అని చెప్పారు. ఆయన ఏమంటే మీకు నోటీస్ ఇచ్చారా పోలీసులు అంటే, మాకు నోటీస్ ఇవ్వలేదు అన్నాడు. నోటీస్ ఇచ్చామండి అని అప్పటికి మళ్ళీ పోలీసులు చెప్పారు. చెబితే ఆ నోటీస్ కాపీ నాకు చూపించండి అని జడ్జి అడిగితే వాళ్ళు నోటీసే ఇవ్వాల. దాంతో తిట్టి కొల్లు అంకబాబుని గౌరవప్రదంగా తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికి వెళ్ళి దించిరాపోండి అని చెప్పి పోలీసులను చివాట్లు పెట్టారు ఆ రోజున న్యాయమూర్తి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, కోర్టులో
కేసు అంటే దీన్ని తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక నిందితుడిని తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేసినప్పుడు బేరీజు వేసుకుంటారు. ఇది తప్పుడు కేసా, నిజమైన కేసా, లేకపోతే ఇందులో ప్రైమా ఫేసి ఉందా లేదా అనేది చూసుకుంటారు. చూసుకున్న తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన అక్రమ మద్యం కేసులో ఎవరో ఒకళ్ళకో ఇద్దరికో తప్ప ఇంకా చాలామందికి బెయిల్ రాలేదు కదా. వాళ్ళు ఇంకా జైళ్ళల్లోనే ఉన్నారు కదా. ఎందుకున్నారు? ఒక కుంభకోణం జరిగింది అని కోర్టులు కూడా నమ్ముతున్నందువల్ల. ఈ బెయిల్ వచ్చిన వాళ్ళ సంగతి కూడా దీని మీద రివ్యూ చేయండి అని చెప్పి దాని మీద రివ్యూ పిటిషన్లు వేశారు కదా ఈ బెయిల్ మీద. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా న్యాయ వ్యవస్థలో ఒక్కసారి మీరు వెళ్ళి పోలీసులు తీసుకెళ్ళి కేసు ప్రొడ్యూస్ చేయటం వరకే వాళ్ళ బాధ్యత, మిగిలిందంతా న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది. ఇప్పుడు జోగి రమేష్ విషయం ఉంది. జోగి రమేష్ని సజ్జల రామకృష్ణారెడ్డే చెప్పినట్టు అక్రమంగా అరెస్టు చేసి ఉంటే జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వరు కదా. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తూ ఉన్నాడు ఏమని, 3 నెలలు పెడతారు, ఆ తర్వాత రిలీజ్ చేస్తారు అని. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఈజీగా అసలు పోలీసులు కేసు పెడితే సాధారణంగా ఎవరైనా కానీ మర్యాదస్తులు ఇబ్బంది పడతారు. అటువంటిది సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఏముంది 3 నెలల తర్వాత బయటకు వచ్చేస్తాడు అని ఇంత తేలిగ్గా, ఇంత నిస్సిగ్గుగా. మన జోగి రమేష్ గారు కూడా అన్నారండి, అంటే ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎట్ట ఫిక్స్ అవుతావు? నువ్వు నేరస్తుడు కాకపోతే నువ్వు ఎట్ట ఫిక్స్ అవుతావు? నా బాధ ఏంటంటే నువ్వు మంచోడివి, నువ్వు శుద్ధపూసవి, నువ్వు ఎట్ట ఫిక్స్ అయిపోతావు? నేను జైలుకి వెళ్తాను ఎట్ట ఫిక్స్ అవుతావు? తెనాలి ఐతానగర్ బ్యాచ్ వాళ్ళు ఫిక్స్ అయ్యారంటే ఒక అర్థం ఉంది. ఆడు గంజాయి బ్యాచ్, ఆడు ఫిక్స్ అయ్యింది జైలుకి వెళ్తా. నువ్వు రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటున్నావు కదా. ఒకవేళ అక్రమ అరెస్ట్ చేసినా కోర్టు నుంచైనా రిలీఫ్ ఉంటుంది. రిలీఫ్ ఉంటుంది. అందుకనే నేను మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తున్నది. నీకు ఆ సవీందర్ రెడ్డి అనే ఎగ్జాంపుల్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు కదా. రైట్. అయితే మేడం ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ విషయానికి వద్దామండి. వాళ్ళ ఆవిడ ఏమంటుందంటే, అసలు తెల్లవారుజామున మా ఇంటి మీద పడి చాలామంది పోలీసులు చాలా గట్టి శబ్దంతో అరుపులు, అలాగే డోర్లు తట్టడం అది చేశారండి. కింద వాచ్మ్యాన్కి కూడా డోర్ తీయకపోతే మేము లాకెళ్ళిపోతాం ఇట్లా వాన్ చేశారంట. మేము చాలా భయంతో ఉండాల్సి వచ్చింది, ఇంత అన్యాయంగా అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఆవిడ ఒక సాక్షి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పడం జరిగింది. దీంతో ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు, మా హస్బెండ్ని కావాలని అరెస్ట్ చేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు గారు ఇంటి మీదకి నిరసనకి వెళ్ళాడని కక్ష పెట్టుకొని, అసలు మేము నిరసన కాకపోతే గొడవ పెట్టుకోవడానికి వెళ్ళేంత ధైర్యం మా హస్బెండ్కి ఎక్కడుంది, అసలు వెళ్తే ఆయనకి ఎంత సెక్యూరిటీ ఉంటుంది, అలాగే అసలు టీడీపీ కార్యకర్తలు నాయకులు ఆయన శ్రేణులు ఊరుకుంటారా అని చెప్పి కూడా ఆవిడ మాట్లాడటం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? మరి ఇది నిజమే అనుకోవచ్చా ఆవిడ మాటల్ని? ఎలా నిజం అనుకుంటారండి? ఆవిడ మీరు ఎవరికి ఇచ్చింది ఆవిడ ఇంటర్వ్యూ? సాక్షి పేపర్కో సాక్షి ఛానల్కి ఇచ్చింది. ఆవిడ ఇచ్చినప్పుడు అందులో వాస్తవాలు ఉండవు కదా. ఇప్పుడు ఒకవేళ నిజంగా పోలీసులు అంత హడావుడిగా వెళ్ళిపోయి అరెస్ట్ చేసేసారు అనుకుందాం, ఈయన ముందు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అందరికీ చేతులు ఊపి ఏదో ఒక స్వాతంత్ర సమర యోధుడిని తీసుకెళ్తున్నట్టుగా అవంతా బిల్డప్ ఇచ్చాడు కదా. వీడియో కూడా ఉన్నది మొత్తం. అంటే ఇందులో పోలీసులు ఎక్కడైనా సౌండ్ చేస్తున్నట్టు, ఎక్కడైనా ఇచ్చేస్తున్నట్టు ఉందా చూడండి. ఒక 4 ఉన్నారు పోలీసులు, అంతే. 4 5 ఉన్నారు అంతే. అదేనండి, అందుకే పాప ఆయన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు. వెనకాల వాళ్ళ భార్య నిల్చుంటే ఎవరో చెప్తున్నారు, నువ్వు ఏడవమనో అరవమనో, వెనకాల ఎవరో సలహా ఇస్తున్న వాడికి అర్థం కాలేదు. మీకు ఆ వీడియో ఉంది, కావాలంటే చూసుకోండి. అందుకని అసలు అంటే ఆవిడ ఎలా క్రియేట్ చేసిందో చూడండి. అక్కడ ఆవిడ ఏడవడానికి ప్రయత్నిస్తోంది మీరు చెప్పిన సాక్షిలోనే. తర్వాత పైకి మీరు అన్నట్టుగా నిరసన, అసలు ఈ నిరసనే పదం కొత్తగా వీళ్ళు కనిపెట్టారు. అంతకుముందు దాడే అది. పైగా మాకు అంత ధైర్యం ఉందా, అంత ధైర్యం లేకపోవడం ఏంటి, శాపనార్థాలు పెట్టావు కదా లాస్ట్ టైము నీ కొడుకు విషయానికి వచ్చేసరికి. తర్వాత ఇప్పుడు కొత్తగా అరెస్ట్ చేయడం, ఆల్రెడీ జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు కదమ్మా అంతకుముందు కదా. చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ మీద అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం, రావడం జరిగింది. మరి కొత్తగా మళ్ళీ అదే కేసు మీద ఎందుకు చేస్తారు? అది అంటే ఆవిడ ఎంత అబద్ధాలు చెప్తుందో మీకు అర్థమవుతుంది. ఆవిడ చాలా పకడ్బందీగా మాట్లాడుతుంది. పాప మాట్లాడిస్తారు, మాట్లాడటల్లా ఆవిడకి అంత తెలియదు. ఎవరో వివరించి చెప్పి ఆవిడని ఇలా మాట్లాడమ్మా అని బహుశా సాక్షి వాళ్ళే చెప్పుంటారు.
అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపించి ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే ఆయన పనిలో పని ఆయన స్క్రిప్ట్తో పాటు ఈవిడ స్క్రిప్ట్ కూడా రెడీ చేయించి ఉంటారు. అందుకని ఆయన కూడా చాలా ఏమనాలి, ఒక సినిమా చూపించారు మనకి. 2.5 గంటలు ఈ మధ్యన వాళ్ళ ప్రెస్ మీట్లు ఉంటాయి, మీరు గమనించుకోండి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి వాళ్ళు సినిమా చూపిస్తున్నారట. అందుకని వాళ్ళ సినిమా చూపించే భాగంలో ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొకటి జగన్ ట్వీటు, మూడోది ఈవిడ. ఇంకా నెక్స్ట్ మరి ఎవరు బయటకు వస్తారో మనం చూడాలి. మరి అంబటి రాంబాబు గారు ఏమైనా బయటకు వస్తారేమో, మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే మేడం, ఈ కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయితే జోగి రమేష్ గారు అసలు ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఆయన ఇంటి ముందు కావచ్చు, కార్యాలయం దగ్గర కావచ్చు, పోలీస్ స్టేషన్లో ఈవెన్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన దగ్గర, కోర్టు దగ్గర ఎందుకు ఈ వైసీపీ శ్రేణులు ఇంత హడావుడి హంగామా చేసి ఎందుకంటే నినాదాలు చేయాల్సిన నినాదాలు చేశారు. తర్వాత ఒక హాస్పిటల్ మీద రాళ్ళు రువ్వారు. దానికి కూడా ఈయన ఎవరు, మన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు ఇవాళ, మీరు ఎటువంటి అల్లర్లు చెయ్యకండి ఆయన చెప్పారు ఆ మాట. అంటే వీళ్ళు చేయించారనే కదా అర్థం. మేకపాటి రాజమోహన్ రెడ్డి పొద్దున్నే చెప్పారు, ఇట్లాంటివన్నీ చేయించదు జగన్, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు నీ చుట్టూ ఉండేవాళ్ళని అబ్జర్వ్ చేసుకో. అంటే నీ చుట్టూ ఉండేవాళ్ళందరూ కూడా అవినీతి పరులు, అక్రమాలు చేసేవాళ్ళని ఆయన చెప్పకనే చెప్పాడు ఇవాళ. మీరు అన్నట్టుగా ఇవాళ వాళ్ళు రెచ్చిపోతున్నారు, అరుపులు, కేకలు, తర్వాత ఎక్కడికక్కడ గందరగోళం చేయటం పోలీస్ స్టేషన్ దగ్గర. అంటే వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు, మీకు అర్థమైందా? ఈ అరెస్ట్ గురించి వీళ్ళకి తెలుసు కాబట్టే మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. నిన్నటి నుంచి శ్రేణుల్ని రెడీ చేసుకుని ఉంటాడు ఆయన. నా అరెస్ట్ ఇంకొకటండి, ఇవాళ బీసీ అనే కుల కార్డు మళ్ళీ జగన్ మాట్లాడాడు చాలా అసహ్యంగానే. ఈ పదం నేను వాడుతున్నా, ఎందుకంటే తప్పు. అతను బీసీగా ఎస్సీయా కాదు, అతను చేసిన పనిని బట్టి వాళ్ళు అరెస్ట్ అయ్యాడు, అతను చేసిన తప్పుడు పనిని బట్టి. అంతే తప్ప ఇక్కడ కులం రాదు. ఎన్నిసార్లు చెప్పినా మనం చెప్తున్నాం. ఆ రోజు వాడుకున్నాడు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, ఆ ట్యాగ్ లైన్ పెట్టుకునే అతను ఎలక్షన్స్కి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే ట్యాగ్ లైన్ వాడదామంటే చాలా అసహ్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాం. ఏది ఏమైనా జోగి రమేష్కి క్లియర్గా తెలుసు, నేను తప్పు చేశాను, నేను అక్రమ మద్యం తయారు చేశాను, అమ్మాను. సో ఇది సిట్ వాళ్ళకి అర్థమైంది, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. తను కాపాడుకోవాలనే దీంట్లో అతను ముందే మనుషుల్ని పెట్టుకున్నాడు. అరుపులు, కేకలు, మీరు అన్నట్టుగా భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్ని, తర్వాత రాళ్ళు రువ్వించి ఇంకేమైనా చేద్దాం అనుకున్నారేమో మనకు తెలియదు. మొత్తం మీద ఇవాళ జరిగింది అది. ఏది ఏమైనా జోగి రమేష్ ఇరుక్కున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక మీరు అడిగారు ఏంటండి ఎందుకు అంటే, ఇది నెక్స్ట్ ఇట్ విల్ గో టు జగన్మోహన్ రెడ్డి. అందుకని కూడా అందరూ ఇవాళ కలుగుల్లోంచి ఎలకలన్నీ బయటకు వస్తున్నాయి. అందుకే వెంటనే మీరు అన్నట్టుగా ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇవాళ సజ్జలు వచ్చేసాడు బయటికి. అది మీకు అదే సంకేతం. సరే, ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఇప్పటివరకు చాలామంది కూడా కులం కార్డు తీసుకొచ్చారు. సో అరెస్ట్ అయితే ఆ భావోద్వేగంలో వాళ్ళు తీసుకురావడం, మళ్ళీ నేను బయటపడతాను లేదు, ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న కోణంలో తీసుకొని రావచ్చు. కానీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తీసుకొస్తారండి కులం కార్డు? అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన స్వయంగా ట్వీట్లో ప్రస్తావించడం ఏంటి కులం గురించి? జగన్మోహన్ రెడ్డికి అట్లా ఇది తప్పు అంటాం, లేకపోతే ఈ తప్పుడు పని అని సిగ్గుపడటం ఇటువంటివి ఉండవు కదా, డిక్షనరీలో అటువంటివి లేవు కదా. అందుకని అతను ఏదైనా చేస్తాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఇంతసేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు కదా, మనోజ్ కొఠారి అన్న పేరు ఏమన్నా చెప్పాడా? చాలాసేపు మాట్లాడాడు కదా. ఈ అక్రమ మద్యం కేసులో A20 అతని పేరు మనోజ్ కొఠారి. ఈ ఫోటో ఒకసారి చూడండి. ఆ రౌండప్ చేసుకున్న అతను మనోజ్ కొఠారి. ఆ పక్కన దండం పెడుతుంది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి. మొత్తం అంతా కూడా పోలీసుల దగ్గర రికార్డు లేకుండా, ఆధారాలు ఏమీ లేకుండా, ఊరికి ఆషామాషిగా అటు వెళ్తూ ఇబ్రహీంపట్నం మెయిన్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ జోగి రమేష్ని పిలిచి అరెస్ట్ చేసే బ్యాచ్ కాదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అంటే ఇక్కడ ఇంకోటండి, నిజంగా ఆధారాలతోనే అరెస్ట్ చేసినట్టయితే ముందుగా మద్యం అమ్మకాలు, అంటే ఈ కల్తీ మద్యాన్ని అమ్మినటువంటి ఒక శ్రీనివాస వైన్స్ బార్ ఏదో ఉందో దాని ఓనర్ అయినటువంటి చంద్రరావుని అరెస్ట్ చేయాలి కదా. మరి ఇప్పటివరకు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటారా ఆఫీసర్స్? మీకు పోలీసు దర్యాప్తు ఎట్లా జరుగుతుందో చెప్పాలంటే ఇట్ విల్ టేక్ లాంగర్ టైం. పోలీసులు ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఒక్కొక్కళ్ళని కేసుని ఏ విధంగా ముందరికి తీసుకెళ్తారు అనే దానికి మన కళ్ళ ముందరే చాలా ఇవి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మద్యం కేసుకి సంబంధించి
ఒక్కొక్కళ్ళని ఎట్లా తీసుకొచ్చారు, లింకులు ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ దగ్గర పనిచేసిన ఐఏఎస్ అధికారిని ఎట్లా అరెస్ట్ చేశారు. రాజకశిరెడ్డి అన్న పేరు మనం విన్నామా? రాజకశిరెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు? రాజకశిరెడ్డి కన్నా ముందర ఆ వాసుదేవరెడ్డి అనే బ్రూవరీస్ కార్పొరేషన్ అప్పట్లో ఎండీని జగన్మోహన్ రెడ్డే పెట్టాడు అనేది కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. ఇవన్నీ అంటే ఒక్కొక్కటి ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చి ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వస్తారు. మీరు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అడిగినట్టు ఆడిని ఎందుకు అరెస్ట్ చేయలే, ఈయన ఎందుకు అరెస్ట్ చేయలే అంటే ఇంకెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి కూర్చొని సిట్టు నడపాలి. ఆయన నడిపాడు కదా, ఆయన అధికారంలో ఉన్నప్పుడు హోంమంత్రిత్వ శాఖని ఆయనే కదా నడిపింది. ఆయన ఎవరిని అరెస్ట్ చేయాలి? మాచర్లలో తెలుగుదేశం వాళ్ళని వెళ్ళి మొత్తం బద్దలు కొడతారు, ఇళ్ళు బద్దలు కొడతారు, తగలబెడతారు, కేసులు తెలుగుదేశం వాళ్ళ మీదే పెడతారు. సార్ దీంట్లో జోగి రమేష్ గారి పాత్ర ఉందా లేదా అని తీసి పక్కన పెడితే ఫస్ట్ ఆరోపణలు ఎదుర్కొంది టీడీపీ నేత జయచంద్రారెడ్డి. సో ఈయన మరి ఆయన పాత్ర ఉందనే కన్ఫర్మ్ చేసుకునే మరి పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేశారా? మరి ఆయన పాత్ర ఉంది అన్నప్పుడు ఆయన్ని కనీసం ఎంక్వైరీ కన్నా పిలవాలి కదా. ఇప్పటివరకు ఆయన ఎంక్వైరీకి పిలవకపోవడం ఏంటి? అసలు ఆయన ఆచూకీనే రావట్లేదంటే మరి దీంతో ప్రభుత్వాన్ని కూడా అనుమానించే ఛాన్స్ ఉంటుంది కదా ప్రజలకు. గుడ్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి కూడా అడిగాడు. జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తారు, ఉండు ఒక్క నిమిషం ఉండు, సబర్కరో అరెస్ట్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఇదేంటి, ఇది పెద్ద మామూలుగా ఏమనుకున్నారు, ఏదో ఆ సౌత్ ఆఫ్రికా నుంచి ఏదో మిషన్ తెచ్చారు, మొత్తం కలిపి అమ్ముతున్నారని అంతవరకే కేసు. ఆ కేసు ఇప్పుడు మ్యాగ్నిఫై అయింది. దయచేసి మొత్తం ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇది ఏంటి అంటే ఇది ఒక పెద్ద కుట్ర. ఇది కేవలం డబ్బుల కోసం చేసింది కాదు, ప్రభుత్వాన్ని కూలతొయ్యాలి అన్న కుట్రతో చేసింది. అంటే వీళ్ళు మొత్తం ఆల్రెడీ డబ్బులు సంపాదించుకొని బాగా బలిసి ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ ఏంటి అంటే ఇప్పుడు మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి అన్న కుట్రతోటి చేసిన పని ఇది. అందుకని ఇది ముందర నకిలీ మద్యం, అది ఓన్లీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. కానీ ఈ రోజున కేసు ఎక్కడుంది? సిట్టులో సీనియర్ మోస్ట్ ఐఏఎస్లు ఉన్నారు. ఎందుకున్నారు, ఎట్లా ఉన్నారు? ఇట్ ఈస్ ఎ బిగ్గర్ కాన్స్పిరసీ. ప్రభుత్వాన్ని కూలదొయ్యాలనే పెద్ద కాన్స్పిరసీ ఇది. అందుకని ఎవరిని అరెస్ట్ చేయాలి? ముందర జోగి రమేష్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ముందర ఆయన్ని ఎందుకు చేయలేదు, ఈయన ఎందుకు, అందరినీ చేస్తారు. ఇది మామూలు చిన్న కేసు కాదు. అదేదో సినిమాల్లో చూపిస్తారు కదా, ఏదో చిన్న పెట్టి కేసు, పిక్ పాకెటర్ అనుకుంటూ చూస్తే వాడు పెద్ద రాజుగారి ఖజానా మొత్తం కొల్లగొడదామని ప్లాన్ వేసుకున్న వ్యక్తి. అటువంటి పెద్ద సినిమా స్టోరీ ఇది. వస్తారు, అందరూ వస్తారు, అందరిని అరెస్ట్ చేస్తారు. ఎందుకు చేయరు? చేయకుండా ఎందుకుంటారు? పోలీసులు ఉన్నదే అందుకు కదా. అయితే ఈ ఫేక్ లిక్కర్ బయటపడినప్పుడు సిట్ అధికారులు అన్నారు దీంట్లో చాలా బడా నేతలు ఉండే అవకాశం ఉందని చెప్పి స్టార్టింగ్లో. మరి ఇప్పుడు ఎందుకు ఆ బడా నేతల పేర్లు ఏం బయటికి రావట్లేదు అన్న ప్రశ్న కూడా ఇప్పుడు వైసీపీ అంతే. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు జరుగుతుంది. ఎందుకు కంగారు? అంటే ముందే తెలిసేసుకుని ముందే కోర్టుకు వెళ్ళిపోదామనా ఏంటి వాళ్ళ ఉద్దేశం? అంటే సిట్ అంటే చంద్రబాబు, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే వాళ్ళ దృష్టిలో సిట్ ఇచ్చిన పేపర్నే జనార్దన్ రావు చదువుతున్నాడు, అదే రిమాండ్ రిపోర్ట్లో ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఒప్పుకున్నాడు నేరం. నాకు తెలియదు సోనియా గాంధీ పెట్టించింది అంటాడు కదా. అంతే మరి, ఏం నేరం చేసిన వాడు ఎవడో ఒప్పుకోడు కదా. మరేంటి సార్ సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ప్రభుత్వం భయపడుతోంది? మరి సిబిఐ ఎంక్వైరీకి మేము డిమాండ్ చేశాం కదా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏమంటారు దీన్ని? ఇప్పుడు చాలా కేసులు సిబిఐనే అడిగారు. తిరుపతి ఆ లడ్డు కల్తీ వ్యవహారంలో కూడా సిబిఐ కావాలని అడిగారు. కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? జాయింట్ వేయండి, ఆల్రెడీ సిట్ వాళ్ళు చేసేసారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పోలీసులు చాలా దర్యాప్తు చేశారు, మీరు అడుగుతున్నారు కాబట్టి సిబిఐ ఆఫీసర్ని ఒకరిని పెట్టండి అని చెప్పి జాయింట్ సిట్ వేసింది సుప్రీంకోర్టు తిరుపతి లడ్డు విషయంలో. అట్లాగే ఉంటుంది. ఒక ఇప్పుడు రాష్ట్రం పరిధిలోని ఒక ఏజెన్సీ చక్కగా పకడ్బందీగా కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు
మీరు ఆపండి, మేము వాళ్ళకి ఇస్తాం, అక్కడ మా బామ్మర్ది పనిచేస్తున్నాడు అని ఎవరు ఇవ్వరు. పద్ధతి ప్రకారం నడుస్తాయి. డోంట్ వరీ. సిబిఐ కన్నా పవర్ఫుల్గా పనిచేసే పోలీస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డికి భయం. అయితే ఇక్కడ జోగి రమేష్ పైన కేవలం కల్తీ మద్యం ఆరోపణలే కాదండి, ఆయన మడ అడవుల విధ్వంసంలో కూడా ఆయన పాత్ర ఉందని, లేదు అంటే ఆయన ఎమ్మెల్యే టికెట్ అప్పట్లో ఖరారవు కానీ అక్కడ వ్యాపారస్తుల వాళ్ళని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని, సో ఆ పెడన ఏదైతే ఉందో అక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన ప్రత్యేక రాజ్యాంగాన్ని నడిపించారని. అందుకే కదా రేపు పెడనాను రేపు మచిలీపట్నం వెళ్తున్నాడు ఆయన, రేపు రైతులను పరామర్శించడానికి. ఇందుకే ఇప్పుడు జోగి రమేష్ అనే అతను నిన్న మొన్నటి వరకు ఏదో ఒక చోట కూర్చొని కృష్ణారామ అనుకుంటూ కూర్చున్న వ్యక్తి కాదు. నేరాలు చేశాడు, చాలా నేరాలు చేశాడు. సాక్షాత్తు అగ్రిగోల్డ్ భూముల్నే కాజేసి, అంటే అగ్రిగోల్డ్ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల్ని సర్వే నెంబర్లు మార్చి కొడుకు పేరు మీద తన అధికార దర్పాన్ని ప్రదర్శించి రిజిస్టర్ చేయించుకున్న వ్యక్తి. ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా దగ్గర పెట్టుకొని వెనక పెట్టుకొని ఆయన ఏదో పసిపిల్లవాడు, అమాయకుడు, రోజు పొద్దున్నే లేచి భగవద్గీత చదువుకుంటూ ఉంటే ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారా అని సజ్జల రామకృష్ణారెడ్డి అడిగినట్టు మీరు కూడా అడిగితే ఇంకా మేము ఏం సమాధానం చెప్పాలి? ఆయన ఏమన్నా ఒక ఏది కందమూలాలు తింటూ అడవిలో బతికే ఒక మునియా? కరుడు కట్టిన నేరాలు చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ సంతోషపడుతూ ఉన్నారు, ఒక్కిద్దరు తప్ప, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. మీరు అడగచ్చు మరి జోగి రమేష్ భార్య కూడా బాధపడుతుంది కదండి అని. ఈయన జైల్లోనే ఉంటే ఆమెకు వస్తుంది టికెట్, ఆమె ఆనందంలో ఆమె ఉన్నది.